కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్య సామాజిక వర్గం, కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తమ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎం నాగరాజుకి రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా. దీంతో నిన్న దేవగౌడకి టికెట్ లేకుండా పోయింది. మొట్టమొదటిసారి దేవగౌడ జీవితంలో పదవి లేకుండా ఉన్నటువంటి సందర్భం అవుతుంది. దాదాపు 50 ఏళ్లలో ఆయన 6 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు, 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారు, కర్ణాటక ఎమ్మెల్యేగా 7 సార్లు ఎన్నికయ్యారు. 1962లో ఇండిపెండెంట్గా 28 ఏళ్ల వయసులో మొదటిసారి గెలిచాక ఇప్పుడు ఆయనకి 94 ఏళ్లకి, అంటే 28 లెక్క 30 వేసుకుంటే 94 అంటే ఇప్పుడు 66 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి దేవగౌడ ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలికినట్టే. అటు జేడీయూ కూడా ఏమీ అడగలేదు, పెద్దగా దాని మీద ఏం సీరియస్ కాలేదు. దేవగౌడకి ఇస్తామని ఏం బీజేపీ చెప్పలేదు. ఈవెన్ విడిగా చేసుకున్న జేడీఎస్కి ఏం రాదు, అది జేడీఎస్, అది జేడీయూ కాదు. జేడీయూ అంటే మళ్ళీ నితీష్ కుమార్. అక్కడ ఇక వచ్చే ఛాయిస్ లేదు కాబట్టినే వదులుకున్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.